హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా గుల్లగా వచ్చేలాగా శక్కరపార ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోలో ఉన్న టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి. మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. స్వీట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 యాలకులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా సరే యూస్ చేసుకోవచ్చు. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. ఈ విధంగా నెయ్యిని పిండికి పట్టించడం వల్ల మనం చేసుకునే శక్కరపార బాగా గుల్లగా వస్తాయండి. ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా చేయడం వల్లే మనం చేసుకున్న శక్కరపార లోపలి వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పించ్ ఆఫ్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పంచదార పొడి వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకండి. వాటర్ కంటే కూడా పాలను యాడ్ చేయడం వల్ల మనం చేసే శక్కరపార టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం షుగర్తో చేస్తున్నాం కదండి. షుగరు అలాగే పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ విధంగా కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ చపాతీ కర్రతో ఒక పీట పైన రోల్ చేసుకోవాలి. మరీ పలుచగా రోల్ చేయకూడదండి, కొద్దిగా మందంగానే రోల్ చేయాలి. ఈ శక్కరపార చేసుకున్నప్పుడు మనం చేసుకునే చపాతీ అనేది కొద్దిగా మందంగానే ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి సైడ్స్ని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఏదైనా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ సైడ్స్ని కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకటే సైజులో వచ్చినట్టు కట్ చేసుకోండి, అలా అయితే బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా రోల్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదండి, అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న శక్కరపారని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు సాఫ్ట్గా ఉంటాయండి. మనం కలిపినప్పుడు కూడా చాలా మెత్తగా ఉన్నట్టు ఉంటాయి. కానీ మనం బయటకు తీసిన తర్వాత చల్లగా అయిన తర్వాత గట్టిగానే అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక సైడే ఫ్రై అవుతాయండి. ఇలా ఈవెన్గా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి మంచి గోల్డెన్ కలర్లోకి ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి, తీసేసుకోవాలి. లేదంటే మనం అవి బయటకు తీసిన తర్వాత కొద్దిసేపటికి బ్లాక్గా అయిపోతాయి. ఈ కలర్లో ఉన్నప్పుడు వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోండి. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే శక్కరపార రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.